హలో అండి. లాస్ట్ వీడియోలో మనం స్లిప్ నాట్ ఎలా వేయాలి, చైన్స్ ఎలా వేయాలి, సింగిల్ క్రోషే ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే ఈ మూడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ముందుగా హాఫ్ డబుల్ క్రోషే చేయడానికి ఒక 10 or 20 చైన్స్ అయితే వేయండి. ఫస్ట్ దానికోసం స్లిప్ నాట్ వేయాలి. ఎలా వేయాలి? ఒక లూప్ ఫామ్ చేసి మనం యాన్ని పుల్ చేయాలి. ఇప్పుడు ఈ వర్కింగ్ ఎండ్ ఉంది కదా, ఈ షార్ట్ కాకుండా ఈ లాంగర్ ఎండ్ దాన్ని పుల్ చేయండి. సో ఇప్పుడు మనకి ఒక నాట్ పడింది కదా. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యాన్ హోల్డ్ చేసి ఒక 20 చైన్స్ అయితే వేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, మనం 20 చైన్స్ అయితే వేసాం కదా అండి. లాస్ట్ టైం నేను ఏం చెప్పా, సింగిల్ క్రోషే చేయడానికి ఫస్ట్ చైన్ కాకుండా సెకండ్ చైన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే చేయడానికి మనం ఓకే ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ చైన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దానికోసం హాఫ్ డబుల్ క్రోషే చేయాలి అంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసే ముందే యాన్ ఓవర్ చేయండి. ఓకే, యాన్ ఓవర్ చేశారు కదా. ఇప్పుడు యాన్ ఓవర్ చేశాక థర్డ్ చైన్ లో ఓకే థర్డ్ చైన్ లో అయితే మీరు ఇన్సర్ట్ చేయండి. చేసి ఈ యాన్ ని పుల్ చేయండి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి లూప్స్? 1 2 3. ఓకే, ఇప్పుడు ఈ యాన్ని మొత్తం 3 లూప్స్ నుంచి మనం పుల్ చేయాలి. ఓకే, అది ఒక హాఫ్ డబుల్ క్రోషే. ఎలా చేయాలి? ఫస్ట్ యాన్ ఓవర్ చేసి హుక్ ని ఇన్సర్ట్ చేశాక యాన్ని పుల్ చేసి ఇప్పుడు 3 లూప్స్ ఉన్నాయి కదా అండి. ఓకే, అన్ని 3 లూప్స్ నుంచి కూడా మనం యాన్ని పుల్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. యాన్ ఓవర్ చేసి యాన్ని ఇన్సర్ట్ చేసి ఓకే హుక్ ని ఇన్సర్ట్ చేసి హుక్ ని ఇన్సర్ట్ చేసి యాన్ని పుల్ చేయండి. ఓకే, అప్పుడు 3 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు యాన్ని మొత్తం 3 లూప్స్ నుంచి కూడా మనం పుల్ చేయాలి. అది హాఫ్ డబుల్ క్రోషే. సో మొత్తం ఈ 19 కూడా మీరు చేసేయండి. ఇప్పుడైతే చూసారు కదా అండి, మనకి హాఫ్ డబుల్ క్రోషే. ఓకే, హాఫ్ డబుల్ క్రోషే స్టిచ్ ఎలా ఉంది చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం డబుల్ క్రోషే ఎలా వేయాలో చేద్దాం. సో డబుల్ క్రోషే కూడా మీరు స్లిప్ నాట్ వేసి ఓకే స్లిప్ నాట్ వేసాక ఒక 20 చైన్స్ అయితే వేయండి. 20 ఓకే 20 చైన్స్ అయితే వేసాం కదా అండి. ఇప్పుడు సింగిల్ క్రోషేకి సెకండ్ చైన్ లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, హాఫ్ డబుల్ క్రోషేకి థర్డ్ చైన్ లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు డబుల్ క్రోషేకి ఫోర్త్ చైన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? సేమ్ హాఫ్ డబుల్ క్రోషే లాగే యాన్ ఓవర్ చేసి ఫోర్త్ చైన్ లో ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఫోర్త్ చైన్ లో ఇన్సర్ట్ చేశాక యాన్ పుల్ చేయండి. ఓకే, హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేశారో అలానే చేయాలి. యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి యాన్ పుల్ చేశాక మనకి 3 లూప్స్ ఉంటాయి. ఓకే, హాఫ్ డబుల్ క్రోషేకి ఏం చేసాము? ఈ యాన్ని 3 లూప్స్ నుంచి ఒకేసారి తెచ్చాం. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ 2 లూప్స్ నుంచి తెస్తాం, తర్వాత 2 లూప్స్ నుంచి తెస్తాం. ఎలా చేయాలి? ఫస్ట్ యాన్ని 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. అప్పుడు ఎన్ని మనకి మిగిలిన లూప్స్? 2. ఇప్పుడు మళ్ళీ యాన్ని 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఓకే, చూడండి, యాన్ ఓవర్ హుక్ ని ఇన్సర్ట్ చేసి యాన్ పుల్ చేశాక మనం యాన్ని ఫస్ట్ 2 లూప్స్ నుంచి చేయాలి, తర్వాత 2 లూప్స్ నుంచి చేయాలి. యాన్ ఓవర్ ఇన్సర్ట్ పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్ నుంచి చేయాలి. ఓకే, చూడండి, యాన్ ఓవర్ ఇన్సర్ట్ పుల్ త్రూ ఇప్పుడు 2 లూప్స్ నుంచి చేయాలి, తర్వాత 2 లూప్స్. యాన్ ఓవర్ ఇన్సర్ట్ పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్ నుంచి చేయాలి, తర్వాత 2 లూప్స్. మీకు ఎండ్ చైన్ లో కలుస్తా. ఓకే, సో ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్లిప్ నాట్ వేసి ఓకే ఒక 20 చైన్స్ అయితే వేయండి. 2. సో ఇందాక మనం డబుల్ క్రోషేకి 4th చైన్ లో ఇన్సర్ట్ చేసాం కదండి. ఇప్పుడు ట్రిపుల్ క్రోషేకి 5th చైన్ లో ఇన్సర్ట్ చేయండి. సో ట్రిపుల్ క్రోషే ఎలా చేయాలి? యాన్ ఓవర్ ఒకసారి చేసాం, మళ్ళీ యాన్ ఓవర్. ఓకే, 2 సార్లు యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి యాన్ పుల్ చేయండి. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి?
ఓకే 1 2 3 4 లూప్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి పుల్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 లూప్స్ ఉన్నాయి. మళ్ళీ 2 నుంచి పుల్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మళ్ళీ 2 లూప్స్ నుంచి పుల్ చేయండి. ఓకే, సో ఎలా చేయాలి? 2 times యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి పుల్ చేయండి. ఇప్పుడు మనకి 4 లూప్స్ వస్తాయి. ఫస్ట్ పుల్ చేయండి, తర్వాత మళ్ళీ 2 లూప్స్ నుంచి పుల్ చేయండి, తర్వాత మళ్ళీ 2 లూప్స్ నుంచి పుల్ చేయండి. ఓకే, సో మొత్తం ఎండ్ వరకు మీరు చేయండి. చేసిన ఫస్ట్ వీడియోలో మనం చేసిన సింగిల్ క్రోషే ఇది. ఓకే, ఇది సింగిల్ క్రోషే. తర్వాత ఇది ఈరోజు చేసిన హాఫ్ డబుల్ క్రోషే. ఓకే, అలాగే ఇది ఈరోజు చేసిన డబుల్ క్రోషే. అండ్ ఇది మనం చేసిన ట్రిపుల్ క్రోషే. ఓకే, చూస్తున్నారు కదా అండి, సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఎంత విడ్త్ లో ఉన్నాయి ఇవి. ఓకే, హాఫ్ డబుల్ క్రోషే మీరు మీ రోస్ ఇంత విడ్త్ కావాలి అనుకుంటే ఇలా ఈ స్టిచ్ మీకు నచ్చుతుంది. ఓకే, చిన్నగా కావాలి అంటే సింగిల్ క్రోషే కానీ హాఫ్ డబుల్ క్రోషే కానీ చేయొచ్చు. మీకు కొంచెం ప్రతి రో కొంచెం విడ్త్ ఎక్కువగా కావాలి అంటే డబుల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే చేయొచ్చు. ఇది అండి, ఈ 4 డిఫరెన్సెస్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం రోజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే అండి, ఈ 4 చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ డబుల్ క్రోషే యూస్ చేసి రోజెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ. Please like, share and subscribe.